Yes, in the previous class we have seen what is total internal reflection. In the process we have even seen what is the optical fiber, how it works. Okay, so let us solve some problems based on this refraction and total internal reflection. Let us take a problem. There is a vessel in the form of a cylinder whose diameter and the height both are equal. అంటే ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంది. ఓకే, సో an observer from here can see this bottom, this edge. ఓకే, ఆ కింద కార్నర్ని చూడగలుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అండ్ రేడియస్ అండ్ దిస్ డయామీటర్, లెట్స్ సే దిస్ డయామీటర్ అండ్ దిస్ హైట్ both are equal to 30 centimeters. Height and diameter will be is equal to 30 centimeters. Okay, now consider a point. So consider a point P. Let's say this may be center, this may be the center. Now consider a point P which is at a distance of 5 centimeters from here, which is at a distance 5 centimeters from the center. Now I want to see this point P. And ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏది చూడగలుగుతాను? I can see the corner point. Now I want to see this point. So what is the minimum height? Water must be filled so that I can see the point P. Antena? What is the minimum height? A cylindrical vessel whose diameter and height both are equal to 30 centimeters is placed on a horizontal surface and a particle P is placed in it at a distance of 5 centimeters from the center. An eye is placed at a position such that the edge of the bottom is just visible. The particle P is in a plane of drawing. Up to what height should water be poured in the vessel to make the particle P visible? Okay, so ఎంత హైట్ వరకు మనం వాటర్ పోస్తే దాన్ని విజిబుల్. అంటే ఈ మీనింగ్ ఏంటి? సపోజ్ రిఫ్రాక్టెడ్ రే ఇలా పోయిందనుకో, అది వానికి రీచ్ అవ్వదు. ఇలా పోయిందనుకో రీచ్ అవ్వదు. ఫైనల్గా రిఫ్రాక్టెడ్ రే అనేది ఎలా పోవాలి? అలా వెళ్తేనే వానికి రీచ్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ రీచ్ టు దట్. అంటే నువ్వేం చేసినా సరే రిఫ్రాక్టెడ్ రే అనేది ఫైనల్గా ఏం కావాలి? ఇలా ఇన్సిడెంట్ అయింటే రిఫ్రాక్ట్ అయ్యి మన దగ్గరికి పోవాలి. అంతేనా ఫండమెంటల్ కాన్సెప్ట్. సో లెట్ us say మేబీ సమ్వేర్ హియర్, నేను ఇక్కడ దాకా ఫిల్ చేస్తున్నాను వాటర్. దిస్ మే బి ద హైట్ దట్ షుడ్ బి ఫిల్డ్. సో అప్పుడు ఇక్కడ నుంచి ఒక లైట్ రే బయలుదేరి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. అంతేనా? దిస్ ఇస్ ఇన్సిడెంట్ రే. ఖచ్చితంగా రిఫ్రాక్టెడ్ రే ఎలా ఉండాలి? ఇలానే ఉండాలి. అప్పుడే కదా మనకి రీచ్ అయ్యేది అది. సో లెట్ us suppose draw the normal here. I have drawn the normal. Let's say this is the angle of incidence and let's say this is the angle of refraction. As this line is, ఈ ట్రయాంగిల్లో ఇది సేమ్ కాబట్టి ఇది ఖచ్చితంగా 45 degrees అవ్వాల్సిందే. అంతే కదా? సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బైసెక్స్ కాబట్టి అదే ఇది విల్ బి 45 degrees అవ్వాల్సిందే. అంటే కావాలంటే అప్లై చేసుకో. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ బోత్ ఆర్ ఈక్వల్. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇది కూడా ఎంత అయ్యాలి ఇక్కడ? 45 degrees. అంటే ఈ డేటా మన దగ్గర ఆటోమేటిక్గా ఉంది. ఇంకా ఇప్పుడు వాడు కనుక్కోమనింది ఏంటి? అప్ టు వాట్ హైట్, అంటే ఈ హైట్ ఎంత అని అడిగేది. ఈ హైట్ కావాలంటే ఈ యాంగిల్ ఐ కావాలి. అంతేనా? యాంగిల్ ఐ అయితే వచ్చేస్తుంది. లెట్స్ ఈవెన్ హౌ టు డిటర్మైన్ ద యాంగిల్ ఐ అండ్ దట్ బి ఈ లైన్ ఎక్కడి నుంచి పెట్టామో మనకు కూడా తెలియదు. దస్ ఈజ్ అన్నోన్ ఫర్ మీ, మేబీ సమ్వేర్ ఏ. కానీ సెంటర్ నుంచి మాత్రమే నాకు డిస్టెన్స్ తెలుసు, అది తెలియదు. అంతేనా? సో వీ నో ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఎలా కనుక్కున్నాం ఇంకా? సో టోటల్ ఎంత ఇచ్చారు? 30 centimeters. 30 centimeters ఇచ్చారంటే ఇది ఆల్రెడీ 5 centimeters అన్నారు.
సో ఇది ఆల్రెడీ 5 సెంటీమీటర్స్ అయితే ఇదెంత అవ్వాలి? 10 సెంటీమీటర్స్ అవ్వాలా? అంతే కదా, 15 కదా, టోటల్ 30 అయితే. సో ఇది ఆల్రెడీ 5 సెంటీమీటర్స్. ఇన్ ద ప్రాబ్లమ్ దే హ్యావ్ గివెన్. మరి ఎంత మొత్తం ఎంత ఉంటుంది? 15 సెంటీమీటర్సే కదా మొత్తం, టోటల్ 30. నాకు తెలియాల్సింది ఏంటి? ఈ C2A ఏదో తెలియదు నాకు. ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్ C2A. సో మేక్ ఇట్ యాజ్ x. దెన్ దిస్ విల్ బికమ్ 15 మైనస్ x. అంతేనా? x మనకు అది తెలియదు, C2A ఎంతో తెలియదు. చూద్దాం, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి లాజిక్స్ అన్నీ ఉపయోగించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, స్నెల్స్ లా అప్లై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ I అన్న వచ్చేస్తుంది. వాట్ ఈస్ స్నెల్స్ లా? విల్ బి ఫ్రమ్ హియర్ టు హియర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈస్ 4/3 అండ్ ద యాంగిల్ విల్ బి sin I. Refractive index of air is 1 and sin of 45 degrees. From here sin I will be is equal to 3/4 into sin 45 degrees ante 1/√2. So sin I is equal to 3/4√2. ఇప్పుడు sin I కావాలి. ఈ ట్రయాంగిల్ చూద్దాం. sin I అంటే ఏమొస్తుంది మనకు? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇది ఆల్రెడీ 5, ఇది x అని అనుకున్నాం. అంటే ఏమొస్తుంది? అది ఆపోజిట్ సైడ్ 5 + x. సో ఆ ట్రయాంగిల్లో ఇది ట్రయాంగిల్, ఇది 5 + x అయింది, ఇది h అయింది. దిస్ విల్ బికమ్ h² + 5 + x హోల్ స్క్వేర్. అంతేనా? ఇంకా ఎనీ ఐడియా? ఇక్కడ చూద్దాం. ఇది 45 డిగ్రీస్ అయితే ఇది కూడా 45 డిగ్రీస్ అవుతుందా? ఇది టోటల్ హైట్ ఎంత ఇచ్చాం మనం? 30. ఇది ఆల్రెడీ h తీసుకున్నాం. ఇది ఎంత అవుతుంది? 30 మైనస్ h. మరి ఇది ఎంత అయింది? 15 మైనస్ x. సో ఆ ట్రయాంగిల్లో ఇది 30 మైనస్ h, ఇది 45 డిగ్రీస్, ఇది 15 మైనస్ x. సో వాట్ ఈస్ tan 45 డిగ్రీస్? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దాని నుంచి నాకు 30 మైనస్ h ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 15 మైనస్ x వచ్చింది. సో దాని నుంచి నాకు x వచ్చేస్తుందా? అంతేనా? x ఎంత వస్తుంది దాని నుంచి? సో x ని పంపించి దాన్ని అటు పంపిద్దాం. సో x విల్ బి ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 30 ప్లస్ h అంటే h మైనస్ 15. సో x will be is equal to h minus 15. Okay, done. Now you substitute here. x value ఎంత వచ్చింది మనకి? ట్రయాంగిల్ లో మళ్ళీ రీడ్రా చేద్దాం. ట్రయాంగిల్ ఇది హైట్ h, 5 ప్లస్ x. x ఎంత వచ్చింది? h మైనస్ 15. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 5 ప్లస్ h మైనస్ 15 అంటే h మైనస్ 10. ఈ యాంగిల్ ఎంత? I. ఈ యాంగిల్ ఎంత? I. సో దీని నుంచి నాకు ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ h² ప్లస్ h మైనస్ 10 హోల్ స్క్వేర్. అయిపోయి అన్ని హెచ్లు లేక వచ్చేసినాయి. ఇంకా కానీ జామెట్రికల్ ఆప్టిక్స్ కాబట్టి జామెట్రీ వచ్చి తీరాలి అంతే, ఇంకా అంతకన్నా ఇంకా ఆప్షన్ ఏం లేదు, ఓన్లీ జామెట్రీ. సో ఇప్పుడు స్నెల్స్ లా అప్లై చేసాం. జామెట్రీ విత్ స్నెల్స్ లా, ఎందుకంటే రిఫ్రాక్షన్ ప్రాసెస్ కాబట్టి స్నెల్స్ లా. అదే రిఫ్లెక్షన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో sin I అప్లై చేద్దాం. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఈజ్ h మైనస్ 10. hypotenuse will be that is h square plus h minus 10 whole square will be is equal to 3/4√2. So square on both sides చేద్దాం so that easy గా సాల్వ్ అయిపోతుంది. Square on both sides. Square on both sides. Okay. ఇప్పుడు ఏమొస్తుంది దీన్ని స్క్వేర్ చేస్తే 16 into 2 32. 32h minus 320. దీన్ని చేస్తే 9. దీని స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 9h square plus 9 into h minus 10 whole square. అంతేనా? ఇక్కడ కూడా ఏముంది మనకు? అంతే. ఇప్పుడు దాన్ని ఇంకా స్క్వేర్ చేసి మ్యానిపులేట్ చేస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది చెప్పా? 32h minus 320 will be is equal to 9h square. దీంట్లో కూడా 9h square వస్తుందా? 9h square. Then 900 minus 180h 2ab కదా, 2h into 20 into 9 180. ఎంత వస్తుంది మనకు అప్రాక్సిమేట్లీ? సో 9h square 18h square 18h square
ఇక్కడ నుంచి అటువైపు వెళ్తే 32, 180 మైనస్ 32 అంతేనా. ఇక్కడ 180 మైనస్ 180, అది అటుపోతే మైనస్ 32. ఎంత అవుతుంది అది? 2112. సో మైనస్ 2112H. ఇది అక్కడ పోతుంది, ప్లస్ 320. 900 ఆల్రెడీ ఉంది, ప్లస్ 320 వస్తుంది. అంటే 1220 ప్లస్ 1220 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేయడమే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయడం. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో. సో 30 అయితే కాదు ఆన్సర్, ఎందుకంటే ఫుల్ చేయని అవసరం లేదు. సమ్వేర్ లెస్ దాన్ 30, ఆన్సర్ మస్ట్ బి లెస్ దాన్ 30. ఈవెన్ నువ్వు నార్మల్ ఎక్కడ డ్రా చేసుకోవాలని కూడా క్వశ్చన్ అడగచ్చు వాడు, అంటే దట్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు హెచ్ వస్తే ఎక్స్ ఆటోమేటిక్గా వస్తుంది, అంతేనా. వాడు క్వశ్చన్లో అది కూడా అడగచ్చు, అటు వాట్ డిస్టెన్స్ యూ షుడ్ డ్రా ద నార్మల్. అంటే ఇక్కడన్నా ఎక్కడో దగ్గర చెప్పాలి కదా మనం, అది కూడా చెప్పాలి. అంటే మినిమం హైట్ అయ్యేటట్లు, హెచ్ షుడ్ బి మినిమం. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమైనా పోతుందా? ఇది 4తో పోతుందా, లేదా 2తో? 2 9 జా, సో 9H². 2 1 జా 106. ఇది 610నా, మళ్ళీ 3తో ఏమైనా పోతుందా? పోదు, ఇంక పోదు అది, ఇంకది పోదు. సో ఇప్పుడు దీన్ని మామూలుగా ఏ ప్లస్ ఇది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే 106 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే 106 హోల్ స్క్వేర్ మైనస్ 4AC 36 ఇంటూ 610 బై 18, అంతేనా. సో 106 ఇంటూ 106, సో మామూలు క్యాలిక్యులేటర్ ఉందా దాంట్లో సార్. సో 106 ఇంటూ 106 ఎంత చెప్పు? ఇది 106 ఇంటూ 106 11 2 3 6. 36 ఇంటూ 610, 36 ఇంటూ 610 2196. అట్లా రాకూడదు కదా. నువ్వు 106 ఇంటూ 106కు 11,236 ఇది వస్తే 21,906 మైనస్ వస్తుంది కదా అక్కడ, ఇక్కడ కదా ఇది మైనస్ రాకూడదు కదా లోపు, ఇదే పెద్దగా ఉండాలి కదా. 106 మస్ట్ బి. చూడు ఇంకోసారి, (9H²) 9 ఇంటూ -20 180H 18H². 32 అటు పోయింది కదా, 190 212H 1220 2 9 జా అంతే కదా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4AC 106 ఇంటూ 106 ఎంత వచ్చింది? 11236 వచ్చిందా? 36 ఇంటూ 610 చూడు ఒకసారి మళ్ళీ. సబ్ట్రాక్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, అంటే ఎక్కడ ఏదో స్మాల్ మిస్టేక్ చేసినాం మనం. sin I will be is equal to 3/4 into sin 45 1/√2 3/4√2, దాంట్లో నో ప్రాబ్లం. దెన్ ఇది హెచ్ టోటల్ 30 మైనస్ హెచ్ తీసుకున్నాం. మొత్తం 15 అన్నాడు కాబట్టి 30లో ఇది 10 ఇది 5, ఇది ఎక్స్ తీసుకున్నాం C2 ఎక్కడ, అప్పుడు 15 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇది 15 మైనస్ ఎక్స్, ఇది 30 మైనస్ ఎక్స్, అంతే కదా. 30 మైనస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్. ఎక్స్ని ఇటువైపు పంపించే, ఇది 15 మైనస్ 30 ప్లస్ హెచ్, అప్పుడు ఏమొస్తుంది? హెచ్ మైనస్ 15. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో హెచ్ మైనస్ 15 అంటే హెచ్ మైనస్ 10 హెచ్. tan సైన్ అప్లై చేసాం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అప్లై చేసాం, అంతే. ఇది 5, ఇది ఎక్స్, 5 ప్లస్ ఎక్స్ హెచ్.
h minus 10 by square root of h square plus h minus 10 whole square, that is equal to 3 square on both sides. ఇక్కడ తప్పు చేసిన వీడు స్క్వేర్ చేయాలి కదా, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ కదా, ఇక్కడ స్క్వేర్ చేయాలి కదా, చేయలే ఇక్కడ, ఎక్కడ చేయాలి, అది స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్లో అక్కడ స్క్వేర్ చేయాలి. ఓకే, వెళ్ళు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. యా, when you square on both sides, this also h minus 10 whole square into ఇది వస్తే 32, ఇది 9 into h square plus 9 into h minus 10 whole square, అంతేనా వచ్చేది. ఇప్పుడు చూడు 32 టైమ్స్ ఉంది, ఇక్కడ 9 టైమ్స్ ఉంది, అది ఇటు వస్తే 32 minus 9, 32 minus 9 అంటే 23నా, 23. So 23 into h minus 10 whole square is equal to 9h square. Then ippudu so 23h square plus 100 2300 minus ఎంత వస్తుంది, 2తో మల్టిప్లై చేస్తే 46 460h అంతేనా, is equal to 9h square. 9h square 23h square 14 వస్తుందా, 14h square. So 14h square minus 460h plus 2300 is equal to 0. Now h is equal to 460 plus or minus square root of 460 whole square minus 4 ఎంత వస్తుంది, ఇది 56 4 into 14. So 56 into 2300 divided by 28. ఇప్పుడు చెప్పు 460 whole square ఎంత వస్తుంది, 460 into 460 21600. 56 into 2300, 56 into 2300 12800. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయి, 21160 211,600 128800 ఎంత వచ్చింది, 8200. దీనికి స్క్వేర్ రూట్ చేయి, 8 స్క్వేర్ రూట్ ఆఫ్ 82800 287.7 ప్లస్ ఆర్ మైనస్లో రెండు ఆన్సర్లు వస్తాయి, ప్లస్ ఒక ఆన్సర్ మైనస్ ఒక ఆన్సర్ రెండు వస్తాయి. అంటే ఇప్పుడు మనకు హైట్ ఏమవుతుంది, ఇక్కడ రాస్తా, దాని హైట్ విల్ బికమ్ 460 ప్లస్ ఆర్ మైనస్ ఏమొచ్చింది అక్కడ 287.7 by 28. ఫస్ట్ 460 minus 287 చేయి, 460 minus 287.7 by 28 6.15. నెక్స్ట్ ప్లస్ చేయి, 27 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది యాక్సెప్టబుల్ ఆన్సర్, దాన్ని గో ఫర్ ద ఎక్స్ చూద్దాం. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ హెచ్ minus 15. ఇప్పుడు హెచ్ ప్లేస్లో 6 పెట్టామనుకో, 6 minus 15 అంటే ఎక్స్ నెగిటివ్ వస్తుంది, రాంగ్ ఆన్సర్. సో హెచ్ ప్లేస్లో 26 పెడితే, సో దట్ మీన్స్ వాట్ ఈస్ ద యాక్సెప్టబుల్ ఆన్సర్. సో 6 is not the acceptable answer. This is not acceptable. This will become acceptable because with this x becomes negative. X can't be negative. X should be positive. అంతేనా? దట్స్ ఇట్. ఓకే, అంటే వాళ్ళు జనరల్గా ఈ ప్రాబ్లంలో ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇంత మనకు టక్టగా క్యాన్సిల్ అయ్యే విధంగా ఇస్తారు.
అంటే ఇక్కడ మనకి ఇంత నెంబర్లు అట్లా కాకుండా ఈజీ వే ఆఫ్ యాక్సెసిబుల్గా ఉండేటట్లు ఇస్తారు. నో డౌట్. ఫస్ట్ ఐడియా రావాలి స్టూడెంట్కి. అసలు ఇది ఈ ఎడ్జ్ చూస్తున్నాడు, పాయింట్ పీని చూడాలంటే వాటర్ పోస్తూ ఉంటే ఏమవుతుంది, ఇన్సిడెంట్ రేస్ అన్నవి బెండ్ అవుతూ పోతుంటాయి. యాజ్ దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం దే బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్. కాబట్టి స్టూడెంట్ రీచ్ అవుతాయి అన్నది ఐడియా రావాలి, స్ట్రైక్ కావాలి. ఇట్లా ట్రయాంగిల్ అంతా కన్స్ట్రక్ట్ చేసుకోగలగాలి. ఓకేనా?